సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లలు, మరి గడిచిన దినముల్లో మరి ఈ యొక్క సువార్త నిమిత్తము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త. ముందుగా చెప్పబడినట్లుగా ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం, పర్పస్ ఏమని మనం చెప్పుకున్నాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మనం నమ్మి ఆయన యందు విశ్వసించి జీవం పొందినట్లుగా ఈ సంగతులు మరి యోహాను రాసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఇదే మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు మనము ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ బుక్ రాసేటువంటి క్రమములో క్రీస్తుని ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు, క్రీస్తుని గురించి ఎవరెవరు ఏమి అనుకుంటున్నారు అనే విషయాలు. కాబట్టి ఒక సందర్భంలో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు ప్రశ్నించడం జరిగింది. కొందరు ఏలియావని, కొందరు ఒక ప్రవక్త అని రకరకాల ఆన్సర్లు చెప్పారు. మరి మీరేమి అనుకుంటున్నారు అంటే, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు చెప్పి ఉన్నాడు. తర్వాత ఇంకొక సందర్భంలో పునరుద్ధానుడైన తర్వాత తోమాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు క్రీస్తు ప్రభు యొక్క గాయముల్లో వేలు పెట్టి చూసిన తర్వాత నీవు నా ప్రభుడవు, నా దేవుడవు అని తోమా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అన్న మాటకి పరిపాలకుడు, ఇశ్రాయేలు రాజు. అదే రెండోది దేవుడు, ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని కూడా తోమా అక్కడ గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ యోహాను భక్తుడు, అపోస్తుడైనటువంటి యోహాను ఈ పుస్తకాన్ని లేదా ఈ యొక్క సువార్తని రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈయన దేవుని కుమారుడు అని నిరూపించడానికి. రాసిన సంఘటనల్లో కూడా ఈయన ఎవరు ఏమనుకుంటున్నారు ఈయన గురించి అని చెప్తూ, ఎవరెవరు క్రీస్తుని గురించి ఎలాంటి అండర్స్టాండింగ్కి వచ్చారు, అవగాహనకు వచ్చారు అనే విషయాలు తెలియపరచడాన్ని మనము ఆ పత్రికలో సువార్తలో గడిచిన కొన్ని వారాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం కూడా మరికొన్ని విషయాలు దేవుని యొక్క సహాయం ద్వారా మనము ఈ స్వార్థను నేర్చుకోవడానికి దేవుని వైపు మన హృదయాన్ని లగ్నం చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగము 1వ అధ్యాయము యోహాను సువార్త 19వ వచనము నుండి ఈ మాటలు మనము చదువుకుని ఉన్నాం. ఇక్కడ యోహానును గురించినటువంటి విషయాలు ఇక్కడ కొన్ని మనకు రాయబడతా ఉన్నాయి. యోహాను గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పరిసయ్యులు కొంతమంది వచ్చి యోహాన్ని ప్రశ్నించడాన్ని మనం ఆ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానుకును యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి అనేటువంటిది ఈ యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియదేవులారా, ప్రధానంగా వారు 5 ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5 ప్రశ్నలు ఏంటంటే, మొదటిది, నీవు మెస్సియావా అనేటువంటి మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నేను మెస్సియా కాదు అని అతడు యోహాను చెప్పినప్పుడు వారు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏంటంటే, నీవు ఆ ప్రవక్తవా, నీవు ఏలియావా అని అడుగుతున్నారు. ఏలియాను కూడా కాదు అని జవాబిచ్చిన తర్వాత మూడవ ప్రశ్న, నీవు ఆ ప్రవక్తవా, నేను ఆ ప్రవక్తను కూడా కాదు. ఏ ప్రవక్త అనేది మనం చూద్దాం తర్వాత. అయితే ఈ 3 ప్రశ్నలకు సమాధానము ఇచ్చిన తర్వాత, మరి నీవెవరు, ఈ ముగ్గురు కాదంటున్నావు, మెస్సియా కాదంటున్నావు, ఏలియావు కాదంటున్నావు, ఆ ప్రవక్తవి కాదని చెప్తున్నావు, మరి నీవెవరు? 4వ ప్రశ్న, నీవెవరు? 5వ ప్రశ్న, నీవెందుకు బాప్తిస్మిస్తున్నావు? ఈ 5 ప్రశ్నలు వారు యోహాన్ని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది, నీవు మెస్సియావా? రెండవది,
నీవు ఏలియావా, నీవు ఆ ప్రవక్తవా, నీవు ఈ ముగ్గురు కాకపోతే నీవెవరవు, ఐదవది నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని ఈ 5 ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మొదటి ప్రశ్న వారు ఇచ్చినటువంటి యోహాన్ని అడుగుతున్నారు. ఏమనంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని, నీవు మెస్సియావా? ఎందుకు వారు మెస్సియాని గురించి అడుగుతున్నారు? వారు సుదీర్ఘ కాలం నుంచి వారు వెయిట్ చేస్తున్నారు మెస్సియా కోసం. దేనికి? వారి విమోచన కొరకు కనిపెడుతున్నారు. ఇశ్రాయేలీల్ని విమోచించేవాడు రాబోతున్నాడు అని ప్రవచనాల్లో రాయబడినట్లుగా ఆ మెస్సియా కొరకు వీరు కనిపెడతా ఉన్నారు. కాబట్టి ఈయనే ఆ మెస్సియా అయి ఉండొచ్చు అని వారిని ఒక అనుమానం వచ్చి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని అడుగుతున్నారు, నీవు మెస్సియా అయితే వీళ్ళకేంటి ఉపయోగం? వీళ్ళని రోమా సామ్రాజ్యం నుండి ఉక్కు పాదంతో వారిని అణచివేస్తూ అధిక పన్నులు వారి దగ్గర నుండి వసూలు చేస్తూ వారిని నానా హింసలు పెడుతున్నటువంటి ఆ రోమా సామ్రాజ్యం నుండి, ఆ ఆధిపత్యం నుండి వీరికి స్వతంత్రతను కలుగు చేసి వీరిని ఒక ఏలుబడి చేయడానికి మెస్సియా వస్తాడు అని ప్రవచనాలు చెప్పినట్లుగా వారు ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈయనే మెస్సియా అయితే వీళ్ళకి పట్టరాని సంతోషం. మా విమోచకుడు వచ్చాడు, మమ్మల్ని మా శత్రువుల్ని సంహరించి మమ్మల్ని విమోచిస్తాడు మా మెస్సియా అని చెప్పి ఆ మెస్సియా కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మెస్సియా అంటే మరొక మాటలో అర్థం ఏంటంటే అభిషక్తుడైన రాజు. అభిషక్తుడైన రాజు అంటే వాళ్ళకి మా రాజు వస్తాడు, మమ్మల్ని ఈ రోమా సామ్రాజ్యం నుండి వారందరినీ సంహరించి వారందరినీ ఓడించి మమ్మల్ని మరొక మా రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు మా రాజు అని చెప్పి తమ రాజు కొరకు ఎదురు చూస్తున్నారు. రాజు అనగా మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి యోహాను చెప్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, కాదు నేను అలాంటి రాజును కాను, మెస్సియాను కాదు నేను. ఎందుకంటే వీరి పూర్వీకులు ఎవరని మనం చూస్తే వీరి యోహాను యొక్క తల్లిదండ్రులు జకరియా మరియు ఎలిజబెతులు. జకరియా ఏ యొక్క వంశానికి చెందినవాడు అని మనం చూస్తే, ఏ గోత్రానికి చెందినవాడు అని చూస్తే లేవి గోత్రానికి చెందినవాడు జకరియా ఆ దేవాలయంలో లేకపోతే తన యొక్క వంతు చొప్పున పరిచర్య చేస్తూ దేవాలయంలో ఇది చేసేటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. జకరియా లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. ఇశ్రాయేలీలో రాజులందరూ వచ్చేటువంటి గోత్రం ఏది అని చూస్తే యోధా గోత్రము నుండి రాజులు వస్తారు, లేవి గోత్రము నుండి యాజకులు వస్తారు. ప్రధాన యాజకులందరూ కూడా లేవి గోత్రము నుండి వచ్చిన వారే, రాజులు వచ్చిన వారందరూ కూడా యోధా గోత్రం నుండి వచ్చిన వారే. కాబట్టి ఇప్పుడు యోహాను ఏ గోత్రం నుండి వచ్చాడంటే వీళ్ళ తండ్రి యాజకుడు కాబట్టి లేవి గోత్రానికి సంబంధించిన వాడు. మీరు రాజు కోసం చూస్తున్నారు, అయితే నేను యోధా గోత్రంలో పుట్టలేదు, మా తండ్రి లేవీయుడు కాబట్టి నేను ఆ రాజుని మీరు అనుకునేటువంటి మెస్సియాని రాజును కాదు అని స్పష్టం చేశాడు మొదటి ఆ ప్రశ్నకు. రెండవ ప్రశ్న అతని గురించి అతనికి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మెస్సియాను కాదని చెప్పిన తర్వాత నీవు ఏలియావా అని అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఏలియా ఎందుకు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏలియాని గురించి ఎందుకు అడిగారు స్పెసిఫిక్గా అని మనం ఆలోచన చేస్తే దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ మనకి అవసరం అవుతుంది. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే మలాకీ గ్రంథంలో ఈ మాటలు మనం చూడాలి. మలాకీ గ్రంథం పాత నిబంధనలో ఆఖరి గ్రంథముగా ఈ మలాకీ గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఈ మాట ఆఖరి వచనాల్లో మనం చదువుతాం. 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తనగు ఏలియాను మీ వద్దకు పంపుదును.
చూడండి, ఈ మాటలు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, దేవుడు నియమించినటువంటి మహాభయంకరమగు మహాదినము అనేటువంటి మాట ఒకటి రాయబడుతుంది. అంటే ఆ దినము ఎలాంటిది అంటే ఇంకా ఆఖరి, ఆ దినముతో భూమి అంతమైపోద్ది. ఈ దినముతో దేవుని యొక్క శత్రువులందరూ కూడా సంహరించబడిపోతారు. ఆ మహాభయంకరమైనటువంటి ఆ దినము, మనం కూడా చెప్పాలంటే మనకు అర్థమయ్యేటట్లుగా ఉగ్రత దినము అని మనం అనుకోవచ్చు. ఆ దినము రాకమునుపు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ వద్దకు ఎవరిని పంపిస్తాను? ఏలియాని పంపిస్తాను. ఎందుకు ఏలియాని పంపిస్తాను అని అతడు చెప్తా ఉన్నాడంటే, ఏలియా మరణించినట్లుగా వాక్య భాగంలో మనం చదవం. అతడు సజీవంగా దేవుని చెంతకు అగ్ని రథముల చేత కొనుపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఏలియా యొక్క ఆరోహణము గురించి వ్రాయబడతా ఉంది. అతడు మరి అగ్ని రథముల చేత అతడు మరి పరలోకమునకు, ఆకాశమునకు కొనుపోబడాడు. అయితే మరి అతడు సజీవంగా మరి కొనుపోబడిన తర్వాత దేవుడు వాగ్దానము, ఈ మలాకీ గ్రంథంలో ఇస్తున్న వాక్యం ఏంటంటే, అంతం రాకమునుపు, ఆ భయంకరమైనటువంటి మహాదినము, ఉగ్రత దినము రాకమునుపు నేను మీ వద్దకు ఏలియాను పంపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ ఏలియా నువ్వేనా రాబోయే, అంటే ఒకవేళ ఏలియా ఇతడే అయితే ఇశ్రాయేలీల యొక్క ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఏమొచ్చేస్తుంది? అంతం రాబోతుంది. ప్రభు యొక్క మహాదినము, ఉగ్రత దినము రాబోతుందని, దేవుని యొక్క శత్రువులందరూ నాశనం అయిపోయేటువంటి దినం రాబోతుందని వీరు సంతోషంతో ఎదురు చూడడం కొరకు ఈ మాట అడుగుతున్నారు. నీవు ఏలియావా అని వారు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యోహాను ఇచ్చినటువంటి సమాధానము, ఏలియా ఎప్పుడు వస్తాడని అన్నాడు? ప్రభు యొక్క మహాదినము. ప్రభు యొక్క మహాదినం అంటే అది మొదటి రాకడలో ఉంటుందా, 2వ రాకడలో ఉంటుందా? ఉగ్రత 2వ రాకడలో. అయితే ఇప్పుడు యోహాను ఉన్నటువంటి కాలము ఏ కాలము? మొదటి ఆగమనం గురించా, 2వ ఆగమనం సంబంధమైందా? ఖచ్చితంగా మొదటి ఆగమనం గురించే. ప్రభువుకు రాక మునుపు ఒక 6 నెలల ముందు యోహాను పుట్టాడు. 6 నెలలు పెద్దోడు యేసుక్రీస్తు కన్నా యోహాను. కాబట్టి ఆయన మార్గాన్ని సరళం చేయడానికే యోహాను వచ్చాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ప్రభు యొక్క మొదటి ఆగమనంలోనే ఉన్నాను. కానీ ఏలియా వాగ్దానం చేయబడింది ఎప్పుడు? ఆఖరణ, ఏదైతే భూమి అంతమైపోయేటువంటి లేదా దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబోయేటువంటి ఆ మహాదినము అది సంభవిస్తే ఇక దాని తర్వాత ఇంక మరేమీ లేదు, అంతం. అలాంటి ఆ అంతమైనటువంటి ఆ రోజున ప్రభు వస్తాడు, వచ్చి తన శత్రువులందరినీ సంహరించేస్తాడు అని ఆ దినము కొరకు ఈ ఏలియా గురించి వాగ్దానం చేయబడింది. నేను మీరు అనుకునేటువంటి ఆ ఏలియాను నేను కాదు అనేటువంటి మాట అతడు స్పష్టంగా తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఏలియాను నేను కాదు అనేటువంటి మాట స్పష్టంగా అతనికి తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏలియా ఒకసారి ప్రత్యక్షమైనట్లుగా మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందేటువంటి ఆ సమయంలో మోషే తర్వాత ఏలియాలు ఇద్దరు కూడా మరి ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏలియా సజీవంగా అక్కడ ప్రత్యక్షపరచబడ్డాడు రూపాంతర కొండ మీద క్రీస్తు ప్రభువుతో పాటు. శిష్యులు అంటారు, ఒక 3 పర్ణశాలను మనం ఇక్కడ వేసుకుని ఇక్కడే ఉండిపోదామని అనడం మనం చూస్తాం ప్రియదేవుల్లో. కాబట్టి ఏమైతే ఏలియా గురించి రాయబడుతుందో అతడు మరలా మధ్యలో ఒకసారి ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ వాక్యం నెరవేరిపోయిందా? ప్రభు యొక్క ఆ మహాదినము రాకమునుపు ఏలియాను పంపిస్తా అన్నాడు.
కాబట్టి ఏలియా రూపాంతర కొండ మీదకి వచ్చాడు కాబట్టి ఆ ప్రవచనం నెరవేరిపోయిందా అంటే అది నెరవేరలేదు. అది ప్రభు యొక్క ఎప్పుడు అది చేస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే ప్రభు యొక్క భయంకరమైన ఆ మహాదినము అని ఒక దినం కొరకు రాయబడతా ఉంది. దీన్నే యోవేలు భక్తుడు ఇంకా స్పష్టంగా ఈ యొక్క దినము కొరకు రాస్తా ఉన్నాడు. 2వ అధ్యాయములు మనం చూసినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయమును మనం చూస్తే ఆ అధ్యాయంలో భయంకరమైనటువంటి సంఘటనలు ఆ దేవుని యొక్క రాకడ 2వ రాకడ సమయంలో జరుగుతున్నట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. ప్రియదేవులారా, ఏంటి ఆ సంఘటనలు అంటే చూద్దాం. 22వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదివితే, ఇరవై 28 నుంచి మనం చదుదాం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచింతురు, మీ ముసలివారు కలల కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమండలమును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిస్తంభమును కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద నుండి యెరూషలేమును తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచిన కనపడుదురు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడు. అయితే కొన్ని సూచనలు ఆ మహాదినము కొరకు రాయబడాయి. ప్రభు యొక్క భయంకరమైన ఆ మహాదినము. దానికి ముందు ఏం జరుగుతుందంట? సూర్యుడు తేజోహీనుడవుతాడు. ఇంకా కొంచెం ముందు నుంచి మనం చదివితే మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్నియు ధూపస్తంభములు కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడు అవుతాడు, చంద్రుడు రక్తమయము అవుతాడు. ఇలాంటివి మరి కొన్ని మహత్కార్యాలు లేదా సూచనలు ప్రభు యొక్క మహాదినము జరగక మునుపు రాక మునుపు జరుగుతాయని చెప్తా ఉన్నాడు. అది జరిగిన తర్వాత సూర్యుడు తేజోహీనుడు, చంద్రుడు రక్తమయము అయి భూమి అంతటా మహత్కార్యములు మనకి కనపడిన తర్వాత శేషించినటువంటి వారిలో ఇశ్రాయేలీలు ఆఖరి లాస్ట్ ఛాన్స్గా వారు మెస్సియాను గురించి తెలుసుకుంటారు, మెస్సియాను విశ్వసిస్తారు. ఆ దినమున ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తారో వారు ఏం చేస్తారంట? రక్షింపబడతారు అనేటువంటి మాటను మనం చదువుతాం. ఆఖరి అవకాశం ఇది ఇశ్రాయేలీలకి. ప్రభు నామమును బట్టి వారు ఎప్పుడైతే ప్రార్థిస్తారో అప్పుడు వారందరూ రక్షణ పొందుతారు. అప్పుడు ఇంకా అంతము వచ్చేస్తుంది. కాబట్టి ఇవి ప్రభు యొక్క భయంకరమైనటువంటి ఆ మహాదినము రాకమునుపు జరిగేటువంటి కొన్ని సంఘటనలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘటనలు జరగక మునిపే మలాకి గ్రంథంలో 4:5లో చెప్పబడినట్లుగా మీ వద్దకు ఏలియాని నేను పంపిస్తాను అనేటువంటి మాట మలాకి గ్రంథంలో రాయబడింది. మలాకి గ్రంథమే ఆఖరి దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత లేకపోతే దేవుడు సెలవిచ్చినటువంటి ప్రవచనం లాస్ట్ది అదే. దాని తర్వాత మరొక పుస్తకము లేదు, మరొక ప్రవక్త లేడు, మరొక ప్రవచనము కూడా ఎక్కడా లేదు. 450 సంవత్సరాలు చీకటిగా లేకపోతే దేవుని యొక్క ఏ రకమైనటువంటి దేవుని యొద్ద నుండి సందేశము ప్రజలకు లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మలాకి గ్రంథం ఆఖరిగా చెప్పబడిన మాటలు కాబట్టి ఆ మాటలు వారికి ఇశ్రాయేలీయులకి క్షుణ్ణంగా తెలుసు. ప్రభు యొక్క మహాదినము రాకమునుపు ఏలియాను పంపిస్తానన్నాడు కదా, ఆ ఏలియా బహుశా ఈ యోహాను అయి ఉండొచ్చేమో అని చెప్పి యోహాను అడుగుతున్నారు, నీవు ఏలియావా అని వారు
ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి అతడు ఇచ్చినటువంటి సమాధానం కూడా మనం చూసాం. నేను ఏలియానే కాను. ఏలియా ప్రభు యొక్క మహాదినము అనగా రెండవ రాకడలో వస్తాడు. నేను ప్రభు యొక్క మొదటి రాకడలోనే వచ్చాను. ప్రభు మార్గాన్ని నేను సిద్ధపరచడానికి నేను వచ్చాను అనేటువంటి మాట మరి ఆ యోహాను తెలియపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సరే, నీవు మెస్సియావి కాదు, తర్వాత ఏలియావి కాదు, మరి నీవు ఆ ప్రవక్తవా అని అడుగుతున్నటువంటి ప్రశ్నగా మనం చూస్తూ ఉన్నాం. మరి నీవు ఆ ప్రవక్తవా? చూడండి, ఇక్కడ ఏలియావా అని ప్రశ్నించడానికి లో ఉన్నటువంటి ఎందుకు ఏలియానే అడిగారు అని చెప్తే, ఏలియా ఏమయ్యాడు? సజీవంగా అతడు దేవుని యొద్దకు కొనుపోబడ్డాడు, మరణించలేదు. కాబట్టి మరణించినటువంటి ఆ ఏలియాని ఈ భూమి మీదకి మరలా తీసుకుని వచ్చేటువంటి ఆ పరిస్థితి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నువ్వు ఏలియావా అని అడగడం. తర్వాత మరి మలాకీలో వాగ్దానం చేయబడిన 4:5లో వాగ్దానం చేయబడిన ప్రభువు యొక్క భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త అయినటువంటి ఏలియాని పంపిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నీవు ఏలియావా అని అడగడం. కాబట్టి ఇవి రెండిటికి కూడా అతడు ఇచ్చినటువంటి సమాధానము నేను ఏలియాని కాదు అనేటువంటి మాట మనం చూసాం. చూడండి, ఇక్కడ ఈ స్లైడ్ కనుక మీరు చూసినట్లయితే ప్రభు యొక్క మహాదినము అనేటువంటిది యోవేలు గ్రంథంలో లేదా మలాకి 4:5లో కూడా ప్రస్తావింపబడింది కదా, ప్రభు యొక్క మహాదినం అని. ఆ మహాదినము రాకమునుపు లేదా మహాదినము రావడానికి ముందు జరిగేటువంటి కొన్ని సంఘటనలు అక్కడ మనం కొన్ని చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ ముందు జరిగేటువంటి సంఘటనలు ఏంటంటే 26లో మనం చూసాము, 25లో 28లో నా ఆత్మ జనులందరి మీద నేను కుమ్మరిస్తాను, ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. విశ్వసించిన వారందరికీ దేవుని యొక్క ఆత్మ అనుగ్రహింపబడుతుంది. తర్వాత కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, ముసలివారు కలలు కంటారు, యవనస్తులు దర్శనములు చూస్తారు. తర్వాత ఆకాశమందును భూమి అందును మహత్కార్యములు జరుగుతాయి. ఆకాశమందును భూమి అందును మహత్కార్యాలు కొన్ని చూస్తాం. కొన్నిసార్లు వాట్సాప్లో చూస్తాం. కొన్ని రకాలైనటువంటి ఏలియన్స్ ప్రత్యక్షం అవడం, కొన్ని రకాలైనటువంటి ఆకారాలు మరి ఆకాశంలో మనకి కనబడడం, లేకపోతే భూమి మీదే కొన్ని వింతలు జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆకాశమందును భూమి అందును దేవుడు మహత్కార్యాలు జరిగిస్తానని ఆయన ముందే చెప్పాడు. ఇవి ప్రభు యొక్క మహాదినము రాకమునుపు జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు మనం అనుకోవాలి దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత రక్తమును అగ్నియు ధూపస్తంభములు కనబడతాయి. భూమి అందును ఆకాశమందును ఇలాంటి మహత్కార్యాలు, రక్తమును అగ్ని ధూపస్తంభాలు కనిపించేటువంటి పరిస్థితి. ఇంకా కొంచెం ముందు చదివితే 31లో సూర్యుడు తేజోహీనుడు అవుతాడు. సూర్యుడు ఎంత మాత్రమును ప్రకాశించడు. సూర్యుడు వెలుగునిచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రుడు ఏమవుతాడంటే రక్తమయంగా ఉంటాడు. చంద్రుడిని మనం ఏమని పిలుస్తామంటే ఆ స్వయం ప్రకాశితుడు అని మనం పిలవం చంద్రుడిని. సూర్యుడు స్వయం ప్రకాశితుడు, కానీ చంద్రుడు వేరే వాటి నుండి వెలుగును తీసుకుని ఇతడు ఆ వెలుగుని ప్రకాశించేటువంటి పరిస్థితి అన్నమాట చంద్రుడిది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, జాగ్రత్త పరిశీలన చేస్తే, సాధారణంగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వెలుగును తీసుకుని చంద్రుడు అతడు ఆ వెలుగుని ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు సూర్యుడు తేజోహీనుడు అవుతున్నాడు, సూర్యుడు వెలుగునివ్వట్లేదు. మరి చంద్రుడు ప్రతిబింబించడానికి ఇప్పుడు ఎక్కడి నుండి సోర్స్ అంటే భూమి యొద్ద నుండి తీసుకుంటున్నాడు ఇప్పుడు సోర్స్ని. భూమి ఏం ప్రతిబింబిస్తుంది అని మనం చూస్తే, ప్రభు యొక్క రాకడ సమయంలో లేకపోతే ప్రభు యొక్క ఉగ్రత దినమందు జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే రక్తపాతం. భూమి అందంతటా రక్తము చెల్లాచెదురవుతుంది. భూమి అందంతటా చూసినప్పుడు రక్తంతో భూమి నిండిపోయినప్పుడు పైనుండి చూస్తే మనకి ఏం కనపడుతుంది అంటే రక్తమయంగా ఈ భూమి కనపడుతుంది. ఈ భూమి నుండి చంద్రుడు ఆ విషయాన్ని అతడు
తీసుకుని దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతిని తీసుకుంటే సూర్యకాంతిని ఈ చంద్రుడు రాత్రులు వెన్నెల్లాగా ప్రతిబింబించేటువంటి వాడు. కానీ ఇప్పుడు సూర్యుడు లేడు, ఉన్న ఒకగానొక సోర్స్ ఏంటంటే భూమి నుండి అతడు సోర్స్ని తీసుకున్నాడు. కానీ భూమి మీద దృశ్యం ఎలా ఉందంటే భూమి అంతటా రక్తమయంతో నిండిపోతుంది. ఎందుకంటే అది ప్రభువు అయిన దేవుడైన యెహోవా యొక్క మహాభయంకరమైనటువంటి మహాదినము. దేవుడు తన శత్రువులందరినీ సంహరించేటువంటి దినము. ఆయన సంహరించుకుంటా పోతుంటే భూమి మీద రక్తం ఏరులై పారుతుంటే ఆ రక్తము ఎక్కడ ప్రతిబింబిస్తుందంటే చంద్రుడిలో ప్రతిబింబిస్తుంది. అందుకనే చంద్రుడు ఏమయ్యాడంట, రక్తమయంగా మారిపోయాడు. అలాంటి ఆ మహాదినము నా సూర్యుడు తేజోహీనుడు, చంద్రుడు రక్తమయం అవుతాడు అని. తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఈ ప్రార్థన చేసేవారంటే యూదులు. ఆఖరిలో ఈ సంఘటన జరుగుతుంది. ఆఖరిలో జరిగేటువంటి ఈ సందర్భం ఏంటంటే యూదులు ఇప్పటి వరకు క్రీస్తుని మెస్సయాగా అంగీకరించట్లేదు. యూదులు ఇప్పటి వరకు క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించట్లేదు. మరి ఎప్పుడు అంగీకరిస్తారంటే అంతమున ఒక ఛాన్స్ వారికి దేవుడు ఇస్తున్నాడు. ఆ దినమున శేషించిన వారిలో ఆ కొండ చాటున వారు దాక్కోవడానికి వెళ్ళారంట. చూడండి 32వ వచనములో మనం చదివితే, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవాను పిలిచిన వారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థించిన వారు రక్షింపబడుదురు. వారు దాక్కోవడానికి కొండకు వెళ్ళారు, తమను తాము రక్షించుకోవడానికి కొండ దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ దినమున యెహోవాని గురించి వారు క్రీస్తుని గురించి వారు తెలుసుకుని క్రీస్తుని అంగీకరించేటువంటి ఆ దినము ఒకటి రాబోతుంది. ఆ దినమున వారు రియలైజ్ అయ్యి ఈయన క్రీస్తు అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు వారి హృదయాల్లోంచి ఒక ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రభు నామమును బట్టి ఎవరైతే ఆ దినాన ప్రార్థిస్తారో ఆ యూదులందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. అదే అంతము. అది ఎప్పుడైతే అది జరుగుతుందో, యూదులు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి ప్రార్థిస్తారో దాని తర్వాత ఇంకా అంతము వచ్చేస్తుంది. ఆ మహాభయంకరమైన దినము రాకమునుపు ఇలాగా దాక్కోవడానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ప్రభుని ప్రార్థించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత అంతేకాదు యూదా యెరూషలేము యొక్క పునరుద్ధరణ జరుగుతుంది. యూదా యెరూషలేములు ఆక్రమించబడ్డాయి, శత్రువులు వాటిని సంహరించేశారు. అందులో దేవాలయం లేకుండా ఏది లేకుండా మొత్తం సమూల నాశనం చేశారు. దాన్ని పట్టణాలని దేవుడు మరలా రెస్టోర్ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెహోషాపాతు లోయలోనికి సమస్త జనులు కూడా అక్కడ సమకూర్చబడతారనేటువంటి ఈ యొక్క విషయాలను మనం చదవగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. ఇవన్నీ కూడా ప్రభు అయిన యెహోవా మహాదినము రాకమునుపు జరిగేటువంటి కొన్ని సంఘటనలు. వీటిలోనే మరొకటి కూడా ఉంది, ఏలియాను కూడా పంపించడం, భూమి మీదకి పంపిస్తాడు. ఏలియా భయంకరమైన మహాదినము రాకమునుపు ఏలియాని మీ వద్దకు పంపిస్తానని దేవుడు ప్రవచన రీతిగా చెప్పాడు కదా. ఆ ఏలియా నీవేనా అని బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని అడుగుతున్నప్పుడు యోహాన్ ఇచ్చినటువంటి సమాధానము నేను ఏలియాని కాదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఈ దృశ్యాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే మరి యేసుక్రీస్తు అంటే ఎస్కటాలజీగా లేకపోతే జరగబోయేటువంటి సంఘటనలు కొన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. యోహాను యొక్క జన్మము 6 నెలలు, క్రీస్తు పుట్టడానికి ముందు 6 నెలలకు ముందు యోహాను పుట్టాడు. యోహాను పుట్టిన తర్వాత క్రీస్తు ప్రభువారు పుట్టారు. ఆయన జన్మించి సిలువ వేయబడ్డారు మానవాళి పాపం నిమిత్తము. తర్వాత ఆయన సమాధి చేయబడ్డారు. సమాధి నుంచి ఆయన పునరుద్ధానుడై ప్రభు తండ్రి యొద్దకు, తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన హెచ్చింపబడ్డాడు. దేవుడు ఆయనని రాజుగా ప్రతిష్ఠించి సింహాసనం మీద కూర్చోపెట్టారు. అయితే క్రీస్తు ఒక దినమున వాగ్దానము చేయబడినటువంటి తన రాజ్యాన్ని పరిపాలించడానికి క్రీస్తు 2వ రాకడలో ఆయన రాబోతా ఉన్నారు. అయితే ఈ మధ్యలో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ
క్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత మరి ఇశ్రాయేలీలు క్రీస్తును అంగీకరించక, ఇశ్రాయేలీలే తమ మెస్సియాని 2వ కీర్తనలో మనం చూసినట్లుగా భూరాజులందరూ ఏకీభవించి, లోకులందరూ ఏకీభవించి ఏం చేశారు? మెస్సియాని సంహరించేశారు. అయితే మరి ఈ ఇశ్రాయేలీలకి క్షీణదశ కలుగుతుంది. రోమపత్రికలో ఇది కూడా మనం చూసాం. ఏంటంటే ఈ ఇశ్రాయేలీల యొక్క క్షీణత ఎవరికి ఉపయోగపడిందంటే అన్యజనులకు అది ఆశీర్వాదకరంగా అది తయారైంది. ఎందుకంటే వాళ్ళు సువార్తని తృణీకరించారు కాబట్టి సువార్త ఎక్కడికి వచ్చింది? అన్యజనులకు వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలీల క్షీణత అనేటువంటిది ఆ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు యొక్క మహాదినము, ఈ క్రీస్తు ప్రభువు రాకమునుపు, ప్రభు యొక్క మహాదినము రాకమునుపు కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయని మనం చూసాం కదా. అందులో ఒకటి ఏలియా యొక్క రాకను మనం చూస్తూ ఉన్నాం. అది ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మరి వస్తుంది అన్నట్లుగా మనము గమనించవచ్చు ప్రియదేముల. అయితే ఇశ్రాయేలీల యొక్క క్షీణతలలో అక్కడ ఎవరు సంపూర్ణమైనారంటే అన్యులు సంపూర్ణమయ్యారు. అన్యులు స్వార్థ అందింపబడింది వారికి. అన్యులు దాన్ని గ్రాస్ప్ చేసుకున్నారు, స్వార్థని హత్తుకున్నారు. అయితే అన్యులు పరిపూర్ణమయ్యారు, ఇశ్రాయేలీలేమో క్షీణదశలో ఉన్నారు. కానీ ఒక దినాన ఇశ్రాయేలీలు కూడా క్రీస్తును హత్తుకునేటువంటి ఒక దినము రాబోతా ఉంది. అది ఎప్పుడంటే మనం ఇక్కడ చూసాం కదా, యోవేలు గ్రంథంలో చూసినట్లుగా లాస్ట్లో శేషించిన వారు కొండ దగ్గరికి వచ్చి అప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రభుని ఆశ్రయిస్తారు, ఆయన నామమున ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు వారిని, ప్రభు వారిని అంగీకరించి వారిని రక్షిస్తాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 7 ఏళ్ళు మరి లోకములోనికి శ్రమ వస్తుంది, పరిశుద్ధులకేమో విందవుతుంది అనేటువంటి విషయాల్ని కూడా మనం చూస్తాం. అయితే ఇది క్లుప్తంగా క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ముందు జరిగేటువంటి కొన్ని సందర్భాలు, లేదా భయంకరమైనటువంటి ప్రభు యొక్క మహా దినము రాకమునుపు జరిగేటువంటి కొన్ని విషయాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి 2 అట్లకి సమాధానం చెప్పాడు. నీవు మెస్సయావు అంటే కాదు, నేను మెస్సయాని కాదు. మెస్సయా రాజు కాబట్టి అతడు యోధా గోత్రం నుండి వస్తాడు, నేను లేవి గోత్రం నుండి వచ్చాను కాబట్టి నేను మెస్సయాని కాదు. రెండవది, నీవు ఏలియావంటే ఏలియా 2వ రాకడలో వస్తాడు, 2వ రాకడకు ముందు వస్తాడు. నేను క్రీస్తు మొదటి రాకడ దగ్గరే ఉన్నాను, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాను, నేను ఏలియాని కూడా కాదు. మరి 3వ ప్రశ్న వారిని యోహాన్ని అడిగిన 3వ ప్రశ్న ఏంటంటే నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త గురించి అడుగుతున్నారు? ఆ ప్రవక్త అంటే ఎవరు? ఈయనకి ఏమైనా పేరుందా? ఈ ప్రవక్తకి ఏ ప్రవక్త గురించి రాయబడుతుంది అంటే దీనికి బ్యాక్గ్రౌండ్గా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఏంటి అంటే దేవుడు ఇశ్రాయేలీల్ని కలుసుకోవడానికి హోరేబు వద్ద, అనగా సినాయి పర్వతం వద్ద దేవుడు తన మహిమతో కూడా ఆ యొక్క కొండ మీదకి దిగి వచ్చినటువంటి ఒక సందర్భం ఉంది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ప్రజల్ని మీరు నా వద్దకు రండి అని పిలిస్తే వారు ఏం చేశారంటే దేవుని మాట వారు విననొల్లకపోయారు. అంటే అంత భయంకరంగా ఉంది దేవుడు మాట్లాడుతుంటే వారి గుండెలు అదిరిపోయేటట్లుగా. వారు ఏమన్నారంటే మోషే నీవే వెళ్ళి దేవుడు ఏం చెప్తాడో ఆ మాటలు విని ఆ మాటలు మాకు చెప్పు, మేము గనక ఆ మాటలు వింటే చనిపోయేటట్లుగా మా గుండెలు అదిరిపోతున్నాయి, ఈ మాటలు మేము వినలేము అని చెప్పి ఒక మధ్యవర్తిని అక్కడ ఇశ్రాయేలీలు కోరుకున్నారు. అప్పటికి ఆ మధ్యవర్తి ఎవరంటే మోషేగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇశ్రాయేలీలు కోరుకున్నటువంటి మధ్యవర్తి అనగా దేవునికిని మానవులకు మధ్య ఒక మధ్యవర్తిని వారు ఇశ్రాయేలీలు ఆ దినాన్ని కోరారు. ఇశ్రాయేలీలు కోరారని మనం ఎలా చెప్పగలుగుతాం? మధ్యవర్తిని కోరారని అంటే మనం ఈ వాక్యాన్ని చదవాలి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయాన్ని మనం చూస్తే
18వ అధ్యాయము చదువుదాం. 15వ వచనం నుండి మనం చదివితే, హోరేబులో ఆ సమాజ దినమున నీవు ఇశ్రాయేలీలు అందరూ ఏమన్నారంటే, అక్కడ హోరేబు వద్ద ఈ మాటలు మాట్లాడారంట. ఏమని? నేను చావకుండునట్లు మళ్ళీ అంటే పక్కకి వెళ్ళిపోయి, నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినకుండును గాక. అంటే దేవుడు మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? సాధారణంగా దేవుడు మాట్లాడితే ప్రజలు ఏమవ్వాలా? ఇష్టపడాలా? దేవుడు నాతో మాట్లాడుతాను ఘనంగా ఫీల్ అవ్వాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక. నాకు ఈ స్వరం వినడానికి ఇష్టం లేదు, ఈ స్వరం వింటే నేను చనిపోతాను, ఈ స్వరం నాకు వద్దు అని, ఇది నాకు వినపడకుండును గాక అని కోరుకుంటున్నాను. దేవుడు మాట్లాడుతుంటే ప్రజలు తృణీకరించారు. ఇది నాకు వద్దు, ఇది నేను వినకుండా ఉండను గాక అని చెప్తున్నారు. అంతేకాదు, ఇంకా చదివితే, ఈ గొప్ప అగ్ని ఇకను నాకు కనపడకుండాను గాక. దేవుడు అగ్నితోనూ ధూమముతోనూ ఆయన తన షకీనాతో దేవుడు ఆ పర్వతం మీద దిగితే ఆ దృశ్యాన్ని ఇశ్రాయేలీలు చూడలేకపోయారు, ఆ స్వరాన్ని ఇశ్రాయేలీ ప్రజలు వినలేకపోయారు. దేవుడు ప్రత్యక్షతనే కళార దేవుడు చూపిస్తానంటే వాళ్ళు ఇశ్రాయేలీలకి వద్దు, ఇది మాకొద్దు, ఈ దృశ్యాన్ని మేము చూడలేము, ఈ అగ్నిని మేము చూడలేము, ఆ స్వరాన్ని మేము వినలేమని దేవుణ్ణే వారు కాదనుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారంట? నీ దేవుడైన యెహోవా నీ మధ్య, అంటే ఇశ్రాయేలీల మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఎక్కడ పుట్టిస్తారో? నీ మధ్యలో, అనగా ఇశ్రాయేలీల్లో ఒక ప్రవక్త పుడతాడు. నా వంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలీల్లో పుడతాడు. ఆ ప్రవక్త ఏమవుతాడు? వీళ్ళు దేనికి కోరుకున్నారు? వీళ్ళు మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నారు. దేవునికిని ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిగా ఉండడానికి కొరకు ఒక ప్రవక్తని కోరుకున్నారు. దేవుని మాటలు అతడు విని మాకు చెప్పేటట్లుగా ఒక ప్రవక్తను కోరుకున్నారు. అయితే దేవుడు కూడా దానికి అంగీకరించాడు. సరే, మీరు కోరుకున్నట్లుగానే నేను మీ కొరకు ఒక ప్రవక్తని మీ మధ్యన పుట్టిస్తాను అని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ ప్రవక్త ఎవరై ఉండొచ్చు? దేవునికిని ప్రజలకిని మధ్యవర్తిత్వం వహించినటువంటి ప్రవక్త ఎవరు? మోషే. ఈ మాటలు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా మరి మోషే ఎలాగవుతాడు? యేసుక్రీస్తు ప్రభువుని గురించే రాయబడింది ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువే దేవునికిని ప్రజలకిని మధ్య ఉన్నటువంటి ఒక మధ్యవర్తి, ఒక ప్రవక్త. ఈయన మాట, క్రీస్తు మాట మీరేం చేయాలా? వినాలా. అలాంటి ప్రవక్తనే నేను మీ మధ్యకి పంపిస్తానని దేవుడు ద్వితోపదేశ కాండంలో చెప్పాడు కదా. ఆ ప్రవక్తవి నీవేనా అని. ఒకవేళ మోషే అయి ఉంటే వాళ్ళకి తెలీదా అది మోషేలో నెరవేరపడిపోయింది అదని? మళ్ళీ ఎందుకు అడుగుతారు? నీవు ఆ ప్రవక్తవా అని ఎందుకు అడుగుతారు? ఆ ప్రవక్త ఎవరో తెలియలేదు వారికి. ఆ ప్రవక్త క్రీస్తు అని, అయితే ఆ ప్రవక్త క్రీస్తుగా వస్తాడనే విషయం వారికి తెలియక బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని అడుగుతున్నారు, ఆ ప్రవక్తవి నీవేనా అని అడుగుతున్నారు. నేను ఆ ప్రవక్తని కూడా కాదు అనేటువంటి మాట ఇతడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఈ సందర్భంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మోషే ప్రజల తరపున మాట్లాడడానికి దేవుని మాటలు విని ప్రజలకి ఆ మాటలు తెలియపరచడానికి ఒక మధ్యవర్తిగా అతడు మోషే వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. అయితే మరి ఇశ్రాయేలీల్ని దేవుడు ఇలా మధ్యవర్తిత్వం వహించి మాట్లాడాలని ఆయన కోరుకోలేదు. ప్రజలందరినీ
పర్వతం యొద్దకు వారిని రమ్మని దేవుడు పిలిచాడు. కానీ ప్రజలు ఆ అగ్నికిని దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట ఒక తండ్రలాగా వారి గుండెల్లో గుబులు పుట్టించేటువంటిదిగా ఆ మాటలుంటే ఆ మాటలకి వీరు భయపడి ఆ పర్వతాన్ని సమీపించడానికి వారు వెనుకాడారు, నిరాకరించారు. ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలు అడిగినటువంటి ఆ ప్రశ్న, మా కొరకు ఒక ప్రవక్త కావాలి, దేవుడి మాటలు విని ఆ మాటలు మాకు తెలియచెప్పడానికి ఒక ప్రవక్త కావాలని కోరుకున్నారు. అప్పటికి మోషే ఆ మాటలను చెప్పారు. కానీ దేవుడు అక్కడ ద్వితీయోపదేశకాండంలో వాగ్దానం చేశాడు, నాలాంటి, మోషే చెప్తున్నాడు, నాలాంటి ఒక ప్రవక్తని ఇశ్రాయేలైన మీ మధ్యలో నుండి దేవుడు పుట్టించబోతున్నాడు, ఆ ప్రవక్త యొక్క మాటలు మీరు వినాల అని క్రీస్తు ఆగమనాన్ని గురించి మోషే ఆ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మనం చదువుకున్న 15-16 వచనాల్లో రాయబడిన ప్రియదేమిట్లరా. అయితే ఆ ప్రవక్త క్రీస్తు, ఆయన చెప్పేటువంటి మాటలు మీరు వినాలి అని అక్కడ మనం చదవగలుగుతా ఉన్నాం. అయితే దేవునికి మధ్యకు, ఆ మనుషులకు మధ్య ఎలాగైతే అప్పటిలో మోషే ఉన్నాడో, ఇప్పుడు సార్వత్రిక సంఘం లేకపోతే ఆ ప్రజలందరికీ మధ్య ఒక మధ్యవర్తిత్వంగా వహించడానికి క్రీస్తు అనేటువంటి నరుడు మధ్యవర్తి మనకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోబుకు ఆ ఆధిక్యత లేదండి. యోబు అంటాడు కదా, దేవునికిని నాకును మధ్య ఈ వైరమును తీర్చడానికి లేదా మా ఇరువురు మీద చెయ్యి ఉంచదగినటువంటి మధ్యవర్తి నాకు లేడు అని యోబు బాధపడ్డాడు. అంటే యోబుకును దేవునికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్లో వీళ్ళిద్దరినీ సమాధానపరచడానికి ఒక చెయ్యి దేవుని మీదనో ఒక చెయ్యి యోబు మీదనో ఉంచి మా ఇద్దరిని సమాధానపరిచేటువంటి మధ్యవర్తి నాకు లేడు అని యోబు బాధపడ్డాడు. కానీ మనం అలా బాధపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఒక చెయ్యి దేవుని మీద, అంటే క్రీస్తు ప్రభువారు, ఈయన దేవుడిగా ఒక చెయ్యి తండ్రి మీద వేస్తాడు, ఒక చెయ్యి మన మీద వేసి దేవుణ్ణి మనుష్యుల్ని ఇద్దరిని సమాధానపరిచేటువంటి గొప్ప మధ్యవర్తి క్రీస్తు ప్రభు అనే నరుడు మనకు ఉన్నాడు. కాబట్టి గొప్ప ఆధిక్యత ప్రభు మనకి అనుగ్రహించాడు. అట్టి నరుడు మధ్యవర్తి మనకి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి ప్రియదేములరా. అది ఇంకా ఒక విషయాన్ని మనం చూద్దాం. వీరిరువురికి మధ్య ఉన్నటువంటి ఒక తేడాని ఒకసారి మనం గమనించాలి. ఇది రెండవ దాంట్లో ఖాళీలు ఉన్నాయి, ఇది మనం పూరించుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. మోషే ప్రవక్తకని ఇశ్రాయేలు కోరుకున్నటువంటి ప్రవక్త, ఆ ప్రవక్త అనగా ఆ ప్రవక్త అంటే ఇప్పుడు మనం క్లారిఫికేషన్ బట్టి క్రీస్తు అని మనం పెట్టుకోవచ్చు. వీరిరువురికి మధ్య ఉన్నటువంటి కొంత తేడాను మనం ఇక్కడ గమనించవచ్చు. అతడు యాకోబు యొక్క సంతానం. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మందిలో లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడు మన ఆ మోషే కాబట్టి అతడు లేవి నుండి వచ్చాడు. తర్వాత ఈయన వచ్చినటువంటి గోత్రం యోధా గోత్రం నుండి ప్రభు వచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే అతడు ఆ ప్రవక్త ఎక్కడి నుండి ఏం పొందాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రత్యక్షతను ఇతడు దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. ఇతడే స్వయంగా మాట్లాడేటువంటి ఇదా? మోషే మాట్లాడిన ఏ మాటలైనా ఎక్కడి నుండి వస్తున్నాయి? దేవుడు మోషేకి సెలవిచ్చినది ఏమనగా అంటే మోషే విని అతడు దేవుడు ఈ విధంగా అన్నాడు అని చెప్పి ప్రజలకు వివరించేటువంటి మాటలు. క్రీస్తు ప్రభు కూడా ఆయన సొంతంగా ఏమన్నా మాటలు మాట్లాడా? నా తండ్రి వాటిని మీకు బయలుపరిచాడు, ఆ తండ్రి నాకు ప్రత్యక్షపరిస్తే ఆ మాటలే నేను మాట్లాడుతున్నాను, నా అంతటా నేనేమి మాట్లాడటం లేదు అని ప్రభు చాలాసార్లు చెప్పడం మనం వింటాం. అంటే ప్రభు మాట్లాడిన మాటలు ఆయన ప్రతిదీ కూడా దేవుడి యొద్ద నుండి పొందుకున్నటువంటి ప్రత్యక్షతలే అనే విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత భౌతికంగా అతడు కొన్ని విషయాలను ఇశ్రాయేలుకి సమకూర్చిన వాడిగా ఉన్నాడు. అంటే ఆహారము పెట్టాడు. దేవుడు వాడికి ఆహారం లేనప్పుడు
దేవునికి ప్రార్థిస్తే మన్నా వారికి వచ్చింది. తర్వాత మన్నాకి బోర్ కొట్టేసి ఎప్పుడు ఇదేనా, మాకు ఇంకా ఏ సండే కూడా ఏం లేదా, స్పెషల్ లేదా అంటే సరే పూరేళ్లను వారికి రకరకాల ఉల్లిగడ్డలు, తర్వాత దోసకాయలు, రకరకాల కోరారు మెను. అవన్నీ మరి సమకూర్చినటువంటి ఒక సమకూర్పు విధానంగా ఈ ప్రవక్తనే మనం సమకూర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ ప్రవక్త ఏమేమి సమకూర్చాడు అని అంటే, చాలాసార్లు ఈ దేవుడు ఇచ్చినటువంటి కూర్పు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. లేదా కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. ఇలాగా భౌతికమైనటువంటి అవసరాలతో పాటు ఆధ్యాత్మిక అవసరతలు కూడా తీర్చాడు. సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు ఆమె భౌతికంగా నీరు కోసం వచ్చింది, కానీ ఈయన ఆమె ఆత్మీయటువంటి దాహాన్ని, దప్పికను తీర్చినటువంటి సందర్భం మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అలాగా ఈయన భౌతిక అవసరతలను తీర్చిన, ఆత్మీయ అవసరాలు తీర్చిన వ్యక్తిగా, ప్రవక్తగా ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈయన పాలకుడుగా పరిపాలన చేసినటువంటి సంవత్సరాలు ఏంటంటే 40 సంవత్సరాలు పరిపాలన ఇశ్రాయేలు మీద అతడు పరిపాలన చేశాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, సకల విద్యలు అతడు నేర్చుకున్నాడు ఫరో దగ్గర. తర్వాత 40 సంవత్సరాలు అక్కడి నుండి పారిపోయి మిద్యాను మైదానంలో అతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మండుచున్న పొదలో అతనికి ప్రత్యక్షమై అతనికి ఇశ్రాయేలు విడిపించడానికి నాయకుడిగా అతన్ని పంపించి ఆ 40 సంవత్సరాలు ఐగుప్తులో నుండి వారిని నడిపించినటువంటి పరిస్థితులన్నీ కూడా 40 సంవత్సరాలు వారి మీద నాయకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు భౌతికంగా ఈ లోకంలో వారితో 33.5 సంవత్సరాలు ఉండొచ్చేమో కానీ ఆయన పరిపాలించే పరిపాలన నిత్యత్వము, యుగ యుగములు ఆయన పరిపాలకుడుగా వారి మీద పరిపాలన చేసేటువంటి వాడు. ఈ రాజు యుగ యుగములు పరిపాలించేవాడు. దావీదుకు వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానం మనం చూస్తే, నిత్యముగా నీ సింహాసనము నిత్యము నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. నీ సింహాసనానికి డోకా లేదు, యుగ యుగములో నీ సింహాసనము స్థిరంగా ఉంటుంది, కొనసాగుతుంది. ఆ సింహాసనము ఎవరిది అంటే క్రీస్తు ప్రభువారు ఆ సింహాసనం మీద, దావీదు సింహాసనాన్ని అధిరోహించి దాని మీద నుండి నిత్యత్వము క్రీస్తు పరిపాలకుడిగా కొనసాగించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈయన బోధకుడుగా ఉన్నాడు. మోషే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వీరికి బోధించినటువంటి ద్వితీయ ఉపదేశం కాండం అంటే రెండోసారి ఉపదేశించాడు. వాడికి ముందు నిర్గమాకాండంలో ఒకసారి వారికి ఉపదేశించాడు, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మరొకసారి దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని వారికి బోధించినటువంటి బోధకుడుగా మోషేని మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభువారు కూడా ఆయన బోధించినటువంటి బోధలు ఆయన 3.5 సంవత్సరాలు మనం చూసాం. అంతకుముందు కూడా బోధించారు, దేవాలయంలో శాస్త్రుల పరిచయాల మధ్య ఆయన బోధించినటువంటి బోధలు ఉన్నాయి. కానీ ప్రధానంగా 3.5 సంవత్సరాలు మాత్రం ఎక్స్క్లూజివ్గా ఆయన రాజ్యము గురించి ఆయన బోధించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈయన అద్భుత కార్యాలుగా ఒక 10 తెగుళ్ళను మనం చూసాం. ఐగుప్తు మీద ఈ 10 తెగుళ్ళు రావడం, ఇశ్రాయేలుకి ఆ తెగుళ్ళు ఏమి లేకుండా 10 మహత్కార్యాలను అక్కడ జరిగించడం మనం చూస్తాం. ప్రభు చేసినటువంటి కార్యాలైతే, ఆ ప్రవక్త చేసినటువంటి కార్యాలైతే లెక్కలేననివి. యోహాను సువార్తలో రాయబడతాయి. ప్రభు చేసిన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ రాస్తే ఈ లోకంలో ఉన్నటువంటి పేపర్లే సరిపోవు అన్నట్లుగా అన్ని గొప్ప కార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేశాడు. కానీ కొన్నిటిని మాత్రమే సెలెక్టివ్గా నేను 7 ప్రత్యేకంగా 7 సూచక క్రియలు, మహత్కార్యాలు ఇందులో రాశాడు. ఇవి 7 దేని కొరకంటే మీరు వీటిని చూసినప్పుడు, చదివినప్పుడు మీకేం కలగాలంటే ఈయన నిజంగా క్రీస్తు దేవుని కుమారుడు అని మీకు విశ్వాసం కలగాలి. అలా కలిగి ఆయన్ని మీరు నమ్మి ఆయనలో నుండి మీరు జీవం పొందుకుని
నిత్యత్వం ఆయనతో జీవించేలాగన ఈ 7 విషయాలు మాత్రమే ఇందులో రాస్తున్నానని యోహాను తన సువార్తలో 7 అద్భుతాలను, స్వస్థతలను, లేకపోతే మహత్కార్యాలను రాశాడు ప్రియులు. కాబట్టి ఆ ప్రవక్త గురించి రాయబడుతున్నట్టుగా ఆ విషయము మనం చూస్తే ఈయన మోషే కంటే అధికుడు అనే విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, దేవుడు ఒక ఇల్లుని కడతంటే ఆ ఇల్లుని క్రీస్తు నిర్మిస్తే ఆ ఇంటిలో మోషే ఎలాంటి వాడంట? పరిచారకుడు అనే విషయాన్ని మనం గమనించాలి. పనివాడు అనే విషయాన్ని అక్కడ రాయబడుతుంది. మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, పరిచారకుడుగా తన యొక్క ఆ స్థితిని కనపరుస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు కట్టిన ఇల్లులో మోషే ఒక సేవకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పవారు? కట్టినటువంటి వ్యక్తి గొప్పవాడా? ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పరిచారకుడు గొప్పవాడా? కట్టినటువంటి వ్యక్తే గొప్పవాడు. కాబట్టి క్రీస్తే, ఆ ప్రవక్తే మోషే కన్నా గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే ఇశ్రాయేలీయులు అడుగుతున్నారు, పరిసయ్యులు అక్కడ నుండి వచ్చినటువంటి వారు అడుగుతున్నారు, నీవు మాకు వాగ్దానం చేయబడ్డాడు కదా ప్రవక్త, ఆ ప్రవక్తవి నీవేనా అని యోహాన్ని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ వీరు ఇశ్రాయేలీలే కదా అది అడిగారు. ప్రభు అన్నది ఆయన, దేవుడే అన్నా ఆయన కలుగు చేసుకుని మీకు ఒక ప్రవక్తని ఇస్తానని వాగ్దానం చేశాడా? లేదు. వీళ్ళు అభ్యర్థించారు. వీళ్ళే అభ్యర్థించారు. ఏమని? నీవు మాట్లాడుతుంటే మేము వినలేకపోతున్నాం, ఆ దృశ్యాలని మేము చూడలేకపోతున్నాం. నువ్వు ఏదైతే కనపరచాలనుకుంటున్నావో, ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, ఇలాంటివన్నీ కూడా చాలా సింపుల్గా మేము ఒకటి పెట్టుకుంటాం. ఆ వ్యక్తికి నువ్వు చెప్పు, ఆ వ్యక్తి వచ్చి మాకు చెప్తాడు, అప్పుడు వింటాం అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి దేవుడు వాగ్దానం చేశాడు, సరే మీరు కోరుకున్నట్లుగానే నా స్వరం మీకు వినపడకుండా, ఈ అగ్ని మళ్ళా మీకు ప్రత్యక్షం కాకుండా నా విషయాలన్నీ ప్రవక్తన ఒక వ్యక్తిని నిర్మించి ఆ విషయాలు ఆయనకి చెప్తాను, మీరు ఆయన మాట వినాలి అనేటువంటి మాట తెలియపరిచారు. కాబట్టి ఆ ప్రవక్తవా అని అడిగిన ప్రశ్నకు అతడు ఇచ్చిన సమాధానం, నేను ఆ ప్రవక్తని కూడా కాను. మరి ఈ మూడట్లకి కూడా ఒక కామన్ డినామినేటర్ అనేటువంటిది ఉంది. డినామినేటర్ అంటే శేషం. మొదటి ప్రశ్న, నీవు మెస్సియావంటే ఏమిచ్చాడు సమాధానం? కాదు. నీవు ఏలియావంటే అతను ఇచ్చే సమాధానం కాదు. లేదా నువ్వు ప్రవక్తవా, ఆ ప్రవక్తవా అని అంటే ఇచ్చిన సమాధానం కాదు. కాదు అని అంటే లేకపోతే వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేసేది ఈ 3 ప్రశ్నల్లో దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముగ్గురు మాటల్లో దేని కొరకు అడుగుతున్నారు ఈ మాటలన్నీ? నీవు మెస్సయ్యావా, లేకపోతే నీవు ప్రవక్తవా, నీవు ఏలియావా, లేకపోతే నీవు ఆ ప్రవక్తవా అని అడగడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటి? దేని కొరకు ఈ మాటలు అడుగుతున్నారు? రైట్, వీళ్ళు అప్రెషన్లో ఉన్నారు, శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బందుల్లో ఉన్నారు. రోమా సామ్రాజ్యం వీరిని అణిచివేస్తూ ఉంది. అలాంటి అణిచివేత నుండి మా పరిపాలకుడు వచ్చి, మా నాయకుడు వచ్చి, మా రాజు వచ్చి మమ్మల్ని ఈ యొక్క స్థితి నుండి విడిపిస్తాడు, విడుదల చేస్తాడని వీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ ఎదురు చేసేటువంటి వ్యక్తి క్రీస్తు ద్వారా వస్తాడు. మెస్సియా అంటే మా రాజు అని కదా. ఆ రాజు నువ్వేనాడు, ఆ రాజు ఇతనే అయితే మాకు విడుదల అతి సమీపంలో ఉంది అని నమ్మడానికి. లేదా నీవు ఏలియావా అని అడుగుతున్నారు. ఏలియా అయితే ఏం చేస్తాడు? ఏలియా ఎప్పుడు వస్తాడు? ప్రభు యొక్క మహాదినము రాకమునుపు. అంటే ఏలియా నువ్వే అయితే వెంటనే ఏమవుతుంది? ప్రభు యొక్క మహాదినం వస్తుంది. ప్రభు యొక్క మహాదినం వస్తే దేవుడు తన శత్రువులందరినీ సంహరించేస్తాడు. కాబట్టి మా శత్రువులైన రోమీలందరూ సంహరింపబడిపోతారు. అప్పుడు మాకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. అక్కడ విడుదల విమోచనే. రెండవ దాంట్లో కూడా విడుదల విమోచన కొరకే ఎదురు చూశారు. మూడవది
ఆ ప్రవక్తవా అని అడిగితే ఆ ప్రవక్త కూడా వచ్చి ఏం చేస్తాడు? దేవుని మాటలు మా యొద్దకు తీసుకుని వస్తాడు. దేవుడు ప్రత్యక్షతలు మాకు బయలుపరుస్తాడు అని చెప్పి వీటిల్లో కూడా ఇశ్రాయేలీయుల యొక్క శత్రువుల నాశనం మాకేమో విమోచనము, ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులకేమో వినాశనము కలుగు చేయడానికే ఈ ముగ్గురు వచ్చేది అనే విషయాన్ని, ఆ మాటల వెనక ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించాలి. కాబట్టి నీవు మెస్సియావా, నీవు ఏలియావా, లేకపోతే నువ్వు ఆ ప్రవక్తవా అని అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ముగ్గురు గనక వస్తే, ఈ ముగ్గురులో ఎవరొచ్చినా దాని వెంటనే ఏమవుతుంది? దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. తద్వారా ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులందరూ నాశనం అవుతారు. ఇశ్రాయేలీయులకేమో విమోచన, వారిని రెస్టోర్ చేసి వారిని రెడీమ్ చేసేటువంటి పరిస్థితి, వారిని విమోచించేటువంటి పరిస్థితి. దాని కొరకు ఇశ్రాయేలు కనిపెట్టి ఈ మూడు మాట్లాడుతున్నారు. వీటిలో యోహానిచ్చిన సమాధానం ఈ మూడట్లకి కూడా నేను దేనికి ఈ మూడు భక్తుల్లో ఎవరిని కాదు, మెస్సియాని కాదు, ఏలియాని కాదు, ఆ ప్రవక్తని కూడా కాను. మరి 4వ మాట అడిగేటప్పుడు మరి నీవు ఎవరివి అని ఆ జవాబు మనం వచ్చే వారంలో మనం దీన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చెప్పబడిన మాట. కృపయో కనికరంగా మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు. యోహాను సువార్తలో నుండి కొన్ని మాటలు, యోహాను ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నల మీద మేము కొన్ని ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు మరి నాన్న తండ్రి మెస్సియాగా రాబోతున్నాడు. ఆయన రాకమునుపు, ఆయన మహాదినము రాకమునుపు ఏలియాని పంపించబోతున్నాడు అని, తర్వాత నాయన ఇగో ఆ ప్రవక్త అనగా క్రీస్తు వస్తే ఇశ్రాయేలుకి విమోచన కలుగుతుంది అనేటువంటి ఆ విధానంలో వారు బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రశ్నలు అడిగారు. అయితే ఈ మూడిటి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం, ప్రభు దినము రాబోతుంది, ఆయన దినము వస్తే ఇశ్రాయేలు శత్రువులకు వినాశనము, విధ్వంసము మరియు ఇశ్రాయేలుకు రక్షణ అనేటువంటిది వారు విశ్వసించారు. అయితే మేమును ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ యొక్క విషయాలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు క్రీస్తు దేవుని కుమారుడని మేము విశ్వసించడానికి, క్రీస్తు మరి మరొకసారి రాబోతున్నాడు, తన్ను విశ్వసించని వారందరినీ కూడా, తన్ను ఎరగని వారందరినీ కూడా నాశనము చేయడానికి, తన్ను విశ్వసించిన వారికి తనతో పాటు యుగయుగములు నిత్యత్వము ఆయనతో జీవించేటువంటి భాగ్యమును కలుగు చేయడానికి ఆయన 2వ రాకడలో రాబోతున్నాడని కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం. ఈ విన్న వాక్యములు మా హృదయంలో భద్రపరచండి నానా తండ్రి. దాని ప్రకారం జీవించడానికి కూడా మీ కృపను అనుగ్రహించమని, మరి మీ కృపగల హస్తాలకు మమ్మల్ని వాక్యం ఇచ్చిన బిడ్డలందరూ అప్పగించుకుంటూ, మీరే ఇంకను మీ ఆత్మచేత సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించి క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం మేమందరం కలిగి ఉండడానికి కృపను దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.